Hi, hello friends, welcome to my channel Candlestick Psychology. హాయ్ హలో గైస్. సో ఈ రోజు మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ వచ్చినట్టుగా ఇండియన్ స్టాక్స్లోనే ఏదైనా సరే ఒక స్టాక్ తీసుకొని సో దాంట్లో క్యాండిల్ స్టిక్ అనాలిసిస్ చేయమన్నారు. ఓకే, అయితే ఈ వీడియోలో నేను 2 పాయింట్స్ అంటే 2 థింగ్స్ కోసం అంటే ఒక స్ట్రాటజీ కోసం అట్ ద సేమ్ టైం ఒక స్టాక్స్ దాంట్లో కూడా మనం ట్రేడింగ్స్ ఎలా చేయొచ్చు ఏంటి అని పర్స్పెక్టివ్లో నేను డిస్కషన్ చేస్తాను. సో ఎవరైతే కంప్లీట్గా ఈ వీడియో చూస్తారో సో వాళ్ళకి కీ పాయింట్స్ అంటే చూడండి, ఇప్పుడు మనం ట్రేడింగ్ చేసేటప్పుడు మనకి యూజ్ అయ్యే కీ పాయింట్స్ ఏంటి, మనం ఈ పర్స్పెక్టివ్స్ లో కూడా ఇలా చూడొచ్చా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మీకు అర్థమవుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం ఏంటంటే 5 minute స్ట్రాటజీ అన్నది కూడా నేను ఇందులో అన్నది డిస్కషన్ చేస్తాను. నాకు ఇక్కడ ఇప్పుడు కామెంట్ చేసిన ప్రకారంగా ఏదైనా ఇండియన్ స్టాక్స్ లో చేయమన్నారు. సో ఇండియన్ స్టాక్స్ లోని నేను ఒక విషయం నేను చెప్తాను చూడండి. కామన్ గెట్ ఏంటంటే నేను చేసేది కూడా ఇండియన్ స్టాక్ మార్కెట్ లోనే ఎన్ఎస్సి ఎక్కువ నేను చేస్తుంటాను. అంటే బట్ నేను చేసేది ఆప్షన్స్ అనమాట. నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ, సమ్ టైమ్స్ పిన్ నిఫ్టీ, ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎప్పుడైనా సరే మీరు స్టాక్స్ తీసుకుంటునేటప్పుడు ఈ స్టాక్స్ లో మీరు ఏం చేస్తున్నారు అనే విషయం మీకు అర్థం అవ్వాలి. అంటే డే ట్రేడింగ్ చేస్తున్నారా, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారా? ఇక్కడ నేను దేనికి అడుగుతున్నానంటే చూడండి, ఇప్పుడు మీకు ఎవ్రీ టైం ఎక్కడ పని చేస్తుంది అనే విషయం మీకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డే టైం ఫ్రేమ్ లో చేస్తున్నారు అనుకోండి, అంటే ఇంట్రా డే పర్పస్ కోసం అనుకోండి. ఇంట్రా డే పర్పస్ లో మీరు స్టాక్స్ అనేది ఈరోజు బయ్యింగ్ లో ఉన్నదా సెల్లింగ్ లో ఉన్నదా అని పాయింట్ ఆఫ్ వ్యూ మీరు డెఫినెట్ గా చూసుకోవాలి. ఆఫ్టర్ దట్ మీరు బయ్యింగ్ ఆర్ సెల్లింగ్ లో ఉంటే ట్రెండ్ ఎట్ సైడ్ ఉన్నదాని విషయం మీరు చూసుకోవాలి. మార్కెట్ అనేది అప్ ట్రెండ్ లో అన్నది రన్ అవుతుంది. సో ఈ అప్ ట్రెండ్ లో రన్ అవుతున్నప్పుడు ప్రీవియస్ గా ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదంతా కన్సల్టేషన్ డే, ఇది నేను చూపిస్తుంది డే టైం ఫ్రేమ్. సో ఇక్కడ కన్సల్టేషన్ జరుగుతుంది. ఇలాంటి కన్సల్టేషన్స్ జోన్స్ లో మనం ట్రేడ్ అనేది చేయకు. ఓకే, ఎనీవే ఎవరికైనా సరే యూస్ఫుల్ అయ్యేదే నేను చెప్పడానికి నేను ట్రై చేస్తాను. సో ఇందులో నేను చెప్పేది ఏంటంటే డే ట్రేడింగ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు సెల్లింగ్ చేస్తున్నారు అని అనుకోండి, ఒక రెసిస్టెన్సీ లెవెల్స్ దగ్గర నుంచి మార్కెట్ అనేది రివర్స్ అవుతుంది, ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకుందాం అనుకుంటే బిఫోర్ గా ప్రీవియస్ గా ఇక్కడ ఎక్కడైనా సెల్లింగ్ జరిగింది ఏదైనా ఉంటే చూడండి. బిఫోర్ గా మీరు సెల్లింగ్ చేసేటప్పుడు యాక్చువల్ గా సెల్లర్స్ అనేవాళ్ళు అంటే క్యాండిల్ స్టిక్ అనాలిసిస్ దాన్ని బట్టి నేను చెప్తాను. సెల్లర్స్ అనేవాళ్ళు ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది. దిస్ ఇస్ నాట్ ఏ లెవెల్. ఇఫ్ ఇన్ కేస్ లెవెల్ అనుకోండి, దీని హై అనేది క్రాస్ చేసినప్పుడు మనకి అది లెవెల్ కింద అనేది తయారవడం అనేది జరుగుతుంది. బట్ ఇది ఒక లెవెల్ కాదు కాబట్టి ప్రీవియస్ గా సెల్లర్స్ అనేవాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చారు. బట్ కామన్ గా ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ నుంచి అంటే ఒక సెల్లర్ అప్ సైడ్ నుంచి బయ్యర్స్ అనేవాళ్ళు వెళ్ళారు కాబట్టి ఈ సెల్లర్స్ ఇక్కడి వరకు వచ్చి సపోర్ట్ తీసుకొని వెళ్ళాలి. ఎయిదర్ లేదు అనుకుంటే ఇక్కడి వరకు వచ్చి ఇక్కడి నుంచి సరే అప్ సైడ్ మూవ్ అవ్వాలి. బట్ ఇక్కడ జరిగిన విషయం ఏంటన్నది చెప్తాను. మార్కెట్ ఇక్కడి వరకు వచ్చి ఇక్కడ నుంచి బయ్యింగ్ అనేది జరిగింది. ఓకే, బయ్యింగ్ జరిగితే ఈ లెవెల్స్ క్రాస్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మీరు ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ఒక రెసిస్టెన్సీ లెవెల్ ఉంది, ఈ లెవెల్ క్రాస్ చేస్తే బయ్యింగ్ సైడ్ చూద్దాం అని చూడండి. సో అయితే ఇందులో నేను చెప్పే లాజిక్ ఏంటంటే ప్రీవియస్ గా మార్కెట్ అనేది ఇక్కడ వరకు వచ్చింది, బట్ హియర్ ఈస్ ద గ్యాప్. సో ఈ గ్యాప్ ఫిల్లింగ్ అన్నది డెఫినెట్ గా చెయ్యాలి మార్కెట్. సో ఎప్పుడైతే మార్కెట్ అన్నది ఈ లెవెల్స్ అనేది క్రాస్ చేయలేకపోయిందో సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ అంటే చూడండి, ఇక్కడ వరకు తీసుకొని ఇక్కడ ఎగ్జిట్ అవుదాం అని చూస్తారు చూడండి. ప్రీవియస్ గా ఇఫ్ ఇన్ కేస్ ఇది లెవెల్ అనుకోండి, ఇక్కడ మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు, కానీ ఇది లెవెల్ కాదు, ఇది ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయడానికి అనేది మార్కెట్ వస్తుంది. సో ఇది మీరు ప్రాఫిట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది డే ట్రేడింగ్ చేయడానికి మీరు ట్రై చేయండి ఫస్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా చెక్ చేయండి, సెల్లర్స్ వచ్చారు, బయ్యర్స్ వచ్చారు, ఫుల్ఫిల్ చేయలేదు, ఇంకా సెల్లర్స్ అనేవాళ్ళు ఇక్కడ వరకు రావాలి. నెక్స్ట్ టైం అది సేమ్ యాజ్ ఇట్ ఈస్ చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇదే పాయింట్ లో నేను ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నేను మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయింది, ట్రై చేశారు, మళ్ళీ సెల్లర్స్ ఫెయిల్యూర్ అయ్యారు, వచ్చారు. నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు ఈ లెవెల్ బయ్యర్స్ ఎక్కడైతే ఎంట్రీస్ ఉన్నాయో ఆ లెవెల్ వరకు వచ్చి అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను చెప్తాను చూడండి. ఇలా బ్రేక్అవుట్ అయింది అంటే ఇవన్నీ ఈ స్ట్రాటజీస్ మనం నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను మాట్లాడుకోవడానికి వీడియో మేక్ చేయడానికి నేను ట్రై చేస్తాను. బట్ ప్రెసెంట్ రైట్ నౌ నేను చెప్పేది ఏంటంటే మీరు ఒక సెల్లింగ్ చేద్దాం అనుకున్నా సరే, లేదు ఒక బయ్యింగ్ చేద్దాం అనుకున్నా సరే, ఆపర్చునిటీస్ చూసుకునేటప్పుడు ఇది ఈ సమ్ ఆఫ్ ద ప్రాఫిట్స్ తీసుకోవడానికి చూడాలి. ఓకే, ఇది డే ట్రేడింగ్ అనమాట. లేదు పొజిషనల్ లో మీరు ఉన్నారు, పొజిషనల్ లో వచ్చేటప్పటికి మీకు సెల్లింగ్ ఆపర్చునిటీస్ అని ఉండవు, ఓన్లీ బయ్యింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి అప్పుడు మీరు అంటే చూడండి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకునేటప్పుడు అప్పుడు కూడా మీరు కంపారిజన్ చేయాల్సింది డే టైం ఫ్రేమ్ లోనే. ప్రీవియస్ గా ఎక్కడైనా ఒక సెల్లర్ ఒక బయ్యింగ్ జరిగిన జోన్స్ ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు ఇది జరిగినప్పుడు ఇక్కడ నుంచి సెల్లర్స్ అనేవాళ్ళు డౌన్ ఫాల్ తీసుకొచ్చారు.
సో మార్కెట్ అనేది ఇప్పుడు అప్ సైడ్ అనేది స్టార్ట్. ఇది మీరు రెసిస్టెన్సీ కింద తీసుకొని ఉంటారు. అయితే నేను చెప్పేది ఏంటనంటే లాస్ట్ ప్రీవియస్ గా మార్కెట్ రన్ అవుతున్నప్పుడు రెసిస్టెన్సీ ఎక్కడున్నది, ఇది ఒక లైన్ డ్రా చేయండి. ఆఫ్టర్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ దాని బిఫోర్ గా బయ్యర్స్ ఎక్కడ ట్రై చేశారు, దిస్ ఇస్ ద లెవెల్. ఇక్కడ బయ్యర్స్ ట్రై చేసిన సెల్లర్స్ అనే వాళ్ళు డామినేట్ చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ బయ్యర్స్ అనే వాళ్ళు ట్రై చేసిన తర్వాత ఎక్కడి వరకు వెళ్ళచ్చు, అట్లీస్ట్ ఇక్కడ వరకు వెళ్ళచ్చు. సో ఇక్కడ ఈ లెవెల్ దగ్గర జోన్ కింద డ్రా చేసుకోండి. నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ మీకు ఆపర్చునిటీ వస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీరు టార్గెట్స్ అనేవి తీసుకోవచ్చు. బయింగ్ ఓన్లీ బయింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి సో బయింగ్ విధంగా మీరు తీసుకోవచ్చు. ఎందుకనంటే ప్రీవియస్ గా మనకి ఏదైతే బయ్యర్స్ ట్రై చేసి ఫెయిల్యూర్ అయిపోయి వచ్చారో నెక్స్ట్ టైం అది వచ్చినప్పుడు ఈ బయ్యర్స్ ఫుల్ఫిల్ చేయాల్సింది ఫుల్ఫిల్ చేసుకుంటూ మార్కెట్ అనేది అప్ సైడ్ అనేది మూవ్ అవ్వడం జరుగుతుంది. సెల్లింగ్ లో కూడా అలాగే జరుగుతుంది. చూడండి ఇక్కడ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది, కానీ సెల్లర్స్ అనేవాళ్ళు ఇక్కడ వరకు రావాలి. సో ఏం జరిగింది, మార్కెట్ అనేది మళ్ళీ ఫాలో. అయితే ఇక్కడ చూడండి కొంచెం ఈ గ్యాప్ ఉండిపోయింది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అది కవర్ చేసింది. అంటే ఒక లెవెల్ గానీ మార్కెట్ క్రాస్ చేయకపోతే డెఫినెట్ గా అది ఫుల్ఫిల్ చేసుకుని అప్పుడు మార్కెట్ అనేది ర్యాలీ స్టార్ట్ అవుతుంది. సో ఈ పర్స్పెక్టివ్స్ లో మీరు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పాను బ్లైండ్ గానే కాదు మీరు ట్రేడ్ చేయాల్సింది, ఒకసారి చెక్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ ఒక స్ట్రాటజీ నేను చెప్తాను అన్నాను కదండి, ఆ స్ట్రాటజీ వీడియో అనేది నేను ఆల్రెడీ రికార్డ్ చేసా. బట్ ఏంటంటే అందులో నా వాయిస్ రికార్డ్ కాలేదు. బట్ ఆ వీడియో ఎలాగా ఏంటి అనే విషయం కూడా ఇప్పుడు నేను అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. మీరు ట్రేడ్ చేసేటప్పుడు మీకు ఇది ఆల్మోస్ట్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి, మీరు ప్రాక్టీస్ చేయండి. అయితే ఈ వీడియోలో నేను చెప్పింది అక్కడ వాయిస్ రికార్డ్ కాలేదు కాబట్టి నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే మీరు ట్రేడ్ తీసుకుంటునేటప్పుడు ఫస్ట్ ఇక్కడ చూడండి 1 మినిట్ అని ఉన్నది చూడండి. ఈ 1 మినిట్ అన్నది 5 minutes లో పెట్టుకోవడానికి మీరు ట్రై చేయండి. ఓకే, 5 minutes టైం ఫ్రేమ్ మీరు పెట్టుకున్నారు. మీరు ట్రేడ్ చేసేది కూడా 5 minutes. సో అయితే ఇప్పుడు 5 minutes లో పెట్టిన తర్వాత మీరు రెసిస్టెన్సీ ఎక్కడున్నది, సపోర్ట్ ఎక్కడున్నది అని చెప్పి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రెసిస్టెన్సీ అనుకుందాం. ఓకే, నెక్స్ట్ అలాగే ప్రీవియస్ గా ఇది ఒక సపోర్ట్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు మీరు ఇలా చూసేటప్పుడు మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఇది రెసిస్టెన్సీ కింద మీరు కన్సిడర్ చేశారనుకోండి ఎగ్జాంపుల్ గా. ఇప్పుడు మార్కెట్ లోని 25 నడుస్తుంది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారనంటే 5 minutes ట్రేడ్ మాత్రమే మీరు చూడండి. బట్ మీరు చేయాల్సింది ఏంటంటే క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్స్ లో మాత్రం 1 minute మీరు పెట్టుకోండి. ఓకే, మీరు ట్రేడ్ చేసేది మాత్రం 5 minutes టైం ఫ్రేమ్. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చేటప్పుడు ఒక బయింగ్ క్యాండిల్ గాని వేసింది అనుకోండి. సో అప్పుడు మీరు ట్రేడ్ తీసుకుంటారు. ఈ 5 minutes లోని అది బయింగ్ క్యాండిల్ అవుతుంది కాబట్టి మీకు సమ్ ప్రాఫిట్ వస్తుంది. సో అలాగే రెసిస్టెన్సీ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు ఒక సెల్లింగ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది అనుకోండి. అప్పుడు మీరు సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకోండి. ఈ పింకెస్ ఎందుకంటే ట్రేడ్ అవ్వడానికి 5 minutes పడుతుంది. సో ఈ 5 minutes ట్రేడ్ అనేది మీకు నెక్స్ట్ ఇక్కడ రెడ్ క్యాండిల్ అన్నది ఇక్కడ గ్రీన్ క్యాండిల్ అనేది మీకు కన్ఫర్మేషన్ అంటే 1 minute లో మీకు కన్ఫర్మ్ చూస్తున్నారు.
సెల్లింగ్ చేయడానికి మీరు ట్రై చేస్తున్నారు. అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి, ప్రాక్టీస్ చేసి చూడండి, అట్ ద సేమ్ టైం బ్యాక్ టెస్ట్ కూడా చేసి చూడండి, అప్పుడు మీకు అర్థం అవుతుంది. ఓకే, సో దాన్ని బట్టి మీ ట్రేడింగ్ సెనారియోస్, మీ ట్రేడింగ్ చేసేటప్పుడు కొంచెం బెటర్గా మీకు యూజ్ అవుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, అట్ ద సేమ్ టైం అలాగే అనాలిసిస్ చేయడం కూడా వస్తుంది మీకు. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం అంటే మీకు తెలిసిన వారు కావచ్చు, ఎవరికైనా సరే షేర్ చేయడానికి ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం మీకు బాగా నచ్చినట్టయితే, కంటెంట్ ఉన్నది అని అనుకుంటే లైక్ కొట్టండి. ఓకే, నెక్స్ట్ నా దగ్గర మెటీరియల్ అనేది కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని కావచ్చు, నా వీడియోస్ని కావచ్చు, ఒక 10 మెంబర్స్కి షేర్ చేస్తే 399 రూపీస్కి నేను అది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అట్ ద సేమ్ టైం ఇలాంటి కంటెంట్స్ మీకు ఇంకా కావాలనుకుంటే మాత్రం లైక్ చేయండి. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే.